వెన్ యూ గ్రో ఇన్ గాడ్, దేవునిలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో నీకు కలిగేటువంటి ధైర్యమే దేవదూతల సమూహం నీ చుట్టూ ఉంది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం. ఇక్కడ కండిషన్ ఉంది ఒక్కడ, నీకు దేవుడు అంటే భయం ఉందా? యెహోవా యందలి భయభక్తులు ఉన్నాయా? నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కరెక్ట్గా గుంటూరులో ఇద్దరు లేడీస్ ట్రైన్ ఎక్కారు, ఏసీ 2 టైర్ ఏసీలోది. వాళ్ళిద్దరిని అలా చూసినప్పుడు నాకు క్రైస్తవులు అనేది అర్థమైంది, పెంతికోస్తులు అనేది అర్థమైంది. ఏమండి ఇక్కడ కూర్చోమా అని ఒక ఆయన అడిగింది ఆమె. ఆయన అప్పుడే బెడ్ వేసుకుంటున్నాడు పడుకుందామన్నట్టు. ఆయన హుబ్లీ దాకా వెళ్ళాలట, 16 గంటల ప్రయాణం ఇక్కడ నుంచి. సో ఈ వాంటెడ్ టు స్లీప్. నేను పడుకుంటానికి రెడీ అవుతున్నాను, నీకు అర్థం కాలేదా అన్నాడు ఆమెతో. నర్సరావుపేట దాకేనండి అంది. అయితే ఏంటి అని చెప్పేసి పక్కకి వెళ్ళిన వెంటనే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? చేతిలో వాళ్ళకి బైబిల్ ఉంది మేడం గారు, అసలు వాళ్ళు ఈ కోచ్ ఎక్కొచ్చా? టికెట్ ఉందో లేదో పక్కన పెడదాం, వాళ్ళు ఇల్లీగల్గా ఈ కోచ్లోకి రావచ్చా అన్న మాటకి నాకు కొద్దిగా మనసు బాధ అనిపించింది. ఈలోపు వాళ్ళు అటు పక్కకి వెళ్ళారు. ఇక నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అన్న. నర్సరావుపేటలో మీటింగ్స్ ఉంటే వెళ్తున్నామమ్మా అన్నారు. టికెట్ తీసుకున్నారా అన్న. ఇక్కడికి అమ్మా టికెట్ ఎందుకు అంది. ఈ కోచ్లో మీరు ఎక్కకూడదు కదా అంటే మాకు అలవాటే అంది. తప్పు కదా, నీ చేతిలో బైబిల్ ఉంది. ఆ పక్కన చూడు ఎంత మాట అన్నాడు ఆయన, చేతిలో బైబిల్ ఉంది అన్నప్పుడు క్రైస్తవులకి మొత్తానికి వర్తిస్తుంది కదా. నువ్వు వెళ్తుంది ఈ మీటింగ్కి కదా. ఈలోపు టీటీ అమ్మాయి వచ్చింది, లేడీ టీటీ వచ్చింది. ఎందుకు ఎక్కారు మీరు? దిగండి, నెక్స్ట్ స్టేషన్లో దిగండి అంటే, లేదా ఫైన్ కట్టండి. వాళ్ళని ఫైన్ కట్టలేరు అని నేను అన్ను. వాళ్ళు ఎక్కటం తప్పమ్మా, కానీ ఫైన్ మా దగ్గర డబ్బులు లేవని. అప్పుడు నేను తీసి ఎంత ఫైనో చెప్పండి అని చెప్పి నేను ఇచ్చాను. వద్దమ్మా మాకు ఇది అలవాటే. చూడండి మేడం, వాళ్ళకి అలవాటు అంట. మా ఉద్యోగాలు ఉంటాయా చెప్పండి, వాళ్ళు ఎక్కటమే తప్పు. పైగా వీళ్ళు చూస్తుంటే క్రిస్టియన్స్ లాగా ఉన్నారు అంది. అవునమ్మా క్రిస్టియన్సే, వాళ్ళు చేసిన తప్పు. ఇదిగో ఫైన్ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు తీసేసుకో, వాళ్ళని నర్సరావుపేట దాకా కూర్చొనివ్వు అని చెప్పి. యెహోవా యందు భయభక్తులు ఉన్నదా? నీ భయము భక్తి చర్చిలో చూపించడం కాదు, దేవుని సన్నిధికి వచ్చి చూపించడం కాదు. ఆ తర్వాత వచ్చేసి నేను ఆమె వెళ్ళిపోయింది తప్పమ్మా, వాళ్ళల్లో ఇద్దరిలో ఒక ఆమె పాస్టర్ అమ్మా. తప్పు కదమ్మా, నువ్వు ఏం బోధిస్తున్నావు చర్చిలో? నేను కూడా ఒక ప్రీచర్ని, పాస్టర్ అమ్మని. చాలా తప్పమ్మా. ఇలాంటి మన దేవుణ్ణి మనం 10 మందిలో చూపించాలి. 10 మందిలో మన దేవుణ్ణి మనం అవమానపరచకూడదు. ఆయన ఏమన్నాడు? చేతిలో బైబిల్ కూడా ఉన్నాయి అన్నాడు. నువ్వు బైబిల్ రెడ్గా బాగా పట్టుకున్నావు బయట బ్యాగ్తో పాటు. బట్ వాట్ ఈస్ ద యూస్? సో యెహోవా యందు భయభక్తులు ఉందా? నువ్వు చేసే దాంట్లో భక్తి ఉందా? భయం ఉందా? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి.